సాయిబాబా గురించి శ్రీమద్ తర్కట్ కొన్ని ఆసక్తికరమైన వివరాలు చెప్పారు. ఆమెమిటో ఇప్పుడు విందాం. తెల్లవారగానే సాయిబాబా ధుని దగ్గర కూర్చొని తమ చేతులు వేళ్ళు చిత్ర విచిత్రంగా కదిలిస్తూ హక్ అనే పదం ఉచ్చరించేవారు. భక్తులకు బాబా ఆధ్యాత్మిక ఉన్నతి ప్రసాదించే పద్ధతి ఎంతో గుప్తంగా ఉండేది. ఎంత అరుదుగా గాని ఆయన దైవం గురించి మాట్లాడేవారు కాదు. బాబా అనుసరించిన సాధన పద్ధతులు ఏమిటో ఎవరికి అంతుపట్టేవి కావు. కానీ ఆయనలోని పవిత్రత, బలము, క్రమబద్ధత, వైరాగ్యము స్పష్టంగా ప్రకటమయ్యాయి. బాబా జబ్బుగా ఉన్నప్పుడు కూడా భిక్షకు మాత్రం వెళ్ళేవారు. అలా తెచ్చిన దానిలో ఆయన స్వల్పంగా మాత్రమే భుజించేవారు. మిగిలిందంతా ఇతరులకు ఇచ్చివేయడము లేక వారే తీసుకోవడము జరిగేది. సామాన్యంగా బాబా చెప్పే మాటలు వర్తకులు, నూనె వ్యాపారులకు సంబంధించేవే ఉండేవి. స్థూల దృష్టికి ఆయన మాటలు అర్థం లేని పిచ్చివాగుడుగా తోచేది. కానీ బాబా బుద్ధిపూర్వకంగానే అలా మాట్లాడేవారు. ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడతారో వారికి మాత్రమే అర్థమయ్యాయి. సుఖాల పట్ల నిర్లిప్తతే ఆయనలోని ప్రధాన లక్షణం. బాబా తమ నివాసం గురించి గాని సుఖాల పట్ల గాని కించిత్తైనా పట్టించుకునేవారు కాదు. శిథిలమైన మట్టి పెళ్ళై రాలుతున్న పురాతనమైన ఆ మసీదే వారి నివాసం. సాయి దానిని ఎన్నడూ మరమ్మత్తు చేయించాలని కూడా తలచేవారు కాదు. ఎవరైనా మరమ్మతులు చేయించాలనుకున్నా వారికి ఆటంకాలు కలిగించేవారు. ఆయన రోజు విడిచి రోజు రాత్రి సమయాల్లో చావడిలో ఉన్నప్పుడు మాత్రమే భక్తులు మసీదులో మరమ్మతులు చేయగలిగారు. అలా ఒక్క రాత్రిలోగానే మసీదులో నేలంతా బాగు చేశారు. బాబాకు ఒక ప్రత్యేకమైన సాధన మార్గం అంటూ ఏదీ లేదు. కానీ ఎవరికైనా యోగ మార్గంలో బాధలు ఎదురైతే ఆయన పరిష్కరించగలిగేవారు. యోగం అభ్యసిస్తున్న ఒక సాధకుడికి మొరల వ్యాధి వచ్చి చాలా రక్తం పోతుండేది. అతడు బాబా వద్దకు వచ్చి ఆయన సహాయంతో ఆ వ్యాధిని నివారించుకున్నాడు. వారి ఔదార్యం విశేషమైనది. నిత్యము వారికి వచ్చే దక్షిణలో వందలలో ఉండేవి. అదంతా బాబా పనిచేసేవారు. నిరంతరం బాబా వద్దకు వచ్చే భజన బృందాలను, ఫకీర్లను ఆయన ఉదారంగా సత్కరించేవారు. వారి ఆత్మనిగ్రహము మరియు ప్రశాంతత కూడా విశేషమైనవి. బాబాకు మామిడి పండు, రవ్వ కేసరి, పెద్ద చిక్కుడుకాయలు ఇష్టమని కొందరు అనుకున్నప్పటికీ నిజానికి భోజన పదార్థాల్లో ఆయనకు ఇష్టాలే ఉండేవి కావు. బాబా తమ ఆరోగ్యం గురించి ఏమీ పట్టించుకోరన్నది అందరికీ తెలిసింది. రోజులు ఎప్పుడైనా ఎవరైనా ఆయన దర్శించవచ్చు. నా దర్బారు ఎల్లవేళలా తెరిచే ఉంటుంది అని బాబా అనేవారు. బాబా ఎప్పుడు నిశ్చలమైన ప్రశాంతత, సంపూర్ణమైన స్వేచ్ఛ ఆయన ప్రత్యేక లక్షణాలు. బాబాకు ఆందోళన పడవలసిన ఆస్తుపాస్తులు ఏవీ లేవు. సంపూర్ణమైన న్యాయము, నిష్పక్షపాతము వారి సహజ లక్షణాలు. ధనికులకు అడుగులకు మడుగులొత్తడం కానీ లేక పేదలను తిరస్కరించడం కానీ బాబా ఎన్నడూ చేసేవారు కాదు. ప్రభుత్వ ఆదాయ శాఖ అధికారులు, కలెక్టర్లు, జిల్లా అధికారులు, మామలతదారులు ఎందరెందరో ఆయన చెంతకు వస్తుండేవారు. అలాగే వీధుల వెంట తిరిగే నిరుపేదలు, బిచ్చగాళ్ళు కూడా వస్తుండేవారు. బాబా వారందరినీ సరిసమానంగా చూసేవారు. నేను చూసిన మహనీయులందరికంటే ఆయన ఎంతో గొప్పవారు.